మనం ఇక్కడ టీలు, కాఫీలు, బజ్జీలు, గారెలు ఈ ధరలు పెరిగిపోతున్నాయని చెప్పి బాధపడుతూ ఉంటే ప్రపంచంలో ఇంకొక వైపు ఎంత ఒక ప్రమాదకరమైన పరిస్థితి అంటే మాటల్లో మనం వర్ణించలేం. కొంతమంది జీవితాలు వితిన్ డేస్ అతలాకుతలం అయిపోయే పరిస్థితి. అంటే ఇక్కడ అంత పెద్ద సిచ్యువేషన్ లేదండి, మెల్లిగా సర్దుకుంటుంది. మరి కష్టమే. ఒక చాలా పెద్ద యుద్ధము జరుగుతున్నప్పుడు మీకు గ్యాస్, చమురు అనేది ఒక క్రైసిస్ సిచ్యువేషన్ అన్నప్పుడు ఉంటుంది కదా. కానీ మనం ఏదో ఒక రకంగా బయట పడిపోగలము అనే నమ్మకం ఉంది. టెంపరీగా ఇబ్బంది పడతాము, కానీ ఏదో ఒక రకంగా భారత్ ఈ సమస్య నుంచి బయట పడిపోతుంది. కానీ చూడండి, ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అంటాం, ఇందులో 80 లక్షల మంది భారతీయులు ఉన్నారు. ఆల్రెడీ మాట్లాడాం. ఇప్పుడు వీళ్ళ జీవితాలు ఏమిటి? ఇరాన్ వాళ్ళు ఒక భారీ ప్రకటన చేశారండి. వాళ్ళు ఏమంటారు అంటే, ఈ మిడిల్ ఈస్ట్ అనబడే అంటే గల్ఫ్ దేశాలను కలుపుకోండి, ఇక్కడ ఎక్కడా కూడా అమెరికాకు సంబంధించిన ఎయిర్ బేస్ అనేది ఉండకూడదు. నేవల్ బేస్ ఉంటే ధ్వంసము చేస్తాము. అలాగే అమెరికా యొక్క కంపెనీస్, బ్యాంకులు అంటే ఫ్రెండ్స్, ఇది ఎందుకు మనం మాట్లాడాలి అంటే, మీరు ఎప్పుడైనా ఒక బహ్రెయిన్ అనండి, కువైత్ అనండి, లేదా ఓమాన్, సౌదీ అరేబియా ఇక్కడికి వెళ్ళారనుకోండి, ఈ టెక్ కంపెనీస్, బ్యాంకులు ఇక్కడంతా కూడా భారతీయులే ఎక్కువగా కనిపిస్తారండి, అమెరికన్స్ కాదు. సో ఇప్పుడు ఇరాన్ ఏమంటుంది అంటే, మా మిత్రదేశము భారత్, మీరు ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో ఈ సంస్థల్లో, అమెరికా బేస్డ్ కంపెనీస్లో ఉద్యోగాలు చేస్తున్నారో మానేసి తిరిగి వెళ్ళిపోండి. ఐదర్ మీరు అమెరికాకు వెళతారా లేదా భారత్కు వెళతారా, వెళ్ళిపోండి, ఇక్కడ మాత్రం ఉండకండి. మేము ఈ సంస్థలను, ఈ బ్యాంకులను లేకుండా చేస్తాము అంటే. ఇప్పుడు అమెరికాను అడిగారు అనుకోండి, మీకు వైట్ హౌస్ స్పోక్స్ పర్సన్ ఈ మహిళ ఎంత గొప్పగా చెప్తుందంటే, ట్రంప్ గారు చూడండి తనకు ఒక గ్యాంగ్ని సృష్టించుకున్నాడు, వీళ్ళందరూ కూడా ఇతనిలాగే మాట్లాడతారండి. అదే ఆశ్చర్యం. అంటే ఎటువంటి ప్రొఫెషనలిజం ఉండదు. ఏం మాట్లాడితే ట్రంప్ గారికి నచ్చుతుందో, యథా రాజా తథా ప్రజ. ఈవిడ మహిళ చెప్తుంది, ఈ యుద్ధములో ఇరాన్ గెలిచిందా ఓడిందా ఈ ప్రశ్నలు మీరు అడక్కండి, జవాబు చెప్పాల్సింది మా ట్రంప్ గారు. అంటే ఇరాన్ గెలిచింది ఓడింది కూడా ట్రంపే చెప్తాడు. మీరు గెలిచేసారా అంటే గెలిచినట్టు, మీరు ఓడిపోయారంటే ఓడిపోయినట్టు. ఎలా ఉంటుందండి? శత్రువు ఎలాగ ఏ సిచ్యువేషన్లో ఉన్నాడో వీళ్ళు నిర్ణయిస్తారంట. మరి మన అమెరికా ఆల్రెడీ గెలిచేసింది కదా, ఎలాగమ్మా, ఎలా గెలిచేయమంటే అవన్నీ అడగండి, మన యుద్ధంలో గెలిచేసాం ఇలాగండి. అంటే తలా తోకా లేని స్టేట్మెంట్స్ వైట్ హౌస్ నుంచి రావడం. దాంతో ఇప్పుడు డెమోక్రాట్స్ ఉన్నారు చూసారా, ఇది అమెరికా యుద్ధము కానే కాదండి, ట్రంప్ యొక్క యుద్ధము. సో అతని యొక్క విస్టెడ్ ఇంట్రెస్ట్ ఏదో పెట్టుకున్నాడు, అతని స్వార్థము కోసరము ఇలాగ ఇరాన్ మీద యుద్ధము ప్రకటించాడు. ఇందులో మీకు అమెరికా సైనికులు ఎంతెంత మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, మన అమెరికా ప్రజలు ఇవాళ ప్రమాదంలో పడ్డారు. ఇరాన్ ఒకవేళ పొరపాటుగా మన మీద దాడులు చేస్తే ఈ ట్రంప్ వచ్చి కాపాడతాడా? పెద్ద స్థాయిలో నిరసనలు మనం తెలపాలి, ప్రజల్లారా మేలుకోండి, ఈ ట్రంప్ అరాచకాలను ఆపండి అని చెప్పి డెమోక్రాట్స్, ప్రతిపక్షాలు పెద్ద లెవెల్లో వీళ్ళు పోరాటాలు మొదలుపెట్టారు. సో ఇదంతా మీరు చూశారు అనుకోండి, ఇరాన్ చాలా చాలా క్లియర్గా ఉన్నారు. ఇప్పుడు మనకు అనిపిస్తుంది, ఎందుకండి ఇరాన్కి ఇలాంటి ఒక ప్రతీకారము అంటే, భారత్ నిన్నటికి నిన్న ఒక స్టేట్మెంట్, ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ నుంచి స్టేట్మెంట్ చూసుకోండి, అంటే డైరెక్ట్గా ప్రధానమంత్రియే మాట్లాడుతున్నట్టు. సో ఇక్కడ ఏంటి అంటే, ఇరాన్లో మీకు అమ్మాయిల స్కూల్, గర్ల్స్ స్కూల్ అండి, దీని మీద మీరు టామాహాక్ మిసైల్స్ వాడతారా? ఇది ఎంత దారుణం. 165 మంది చిన్నారులు ఇలా చనిపోయారు అంటే 175 మంది టీచర్లను కలుపుకుంటే ఎవరి పాపం ఇది? సో ట్రంప్ని అడిగారు, ఏమండి అలాగా ఇరాన్లో ఒక స్కూల్ మీద ఇలా దాడులు చేయడం ఏంటంటే, అలాగా నాకేం సరిగ్గా రిపోర్ట్స్ రాలేదే, ఇదేదో పొరపాటు అయ్యి ఉంటుంది. మేబీ ఇరాన్ వాళ్ళు ఇలాగ ఆ స్కూల్ మీద దాడులు చేసి మనల్ని అనొచ్చు కదా. ఇది వీళ్ళు ఎలా చూస్తారు అంటే,
ఇప్పుడు అబ్బాయిల మీద మీరు దాడులు చేశారండి. మొన్న 80 మంది పిల్లలు చనిపోయారు. అంటే వీళ్ళందరూ పెరిగి తీవ్రవాదులు అవుతారు. సో దాన్ని ఆపడానికి మేము ఎలిమినేట్ చేసేసాము. లాజిక్ చూడండి ఫ్రెండ్. మరి ఈ అమ్మాయిలు ఏం పాపం చేశారంటే వీళ్ళు రేపు పెద్దవాళ్ళై పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని కంటారు కదా. సో వాళ్ళలో మళ్ళీ తీవ్రవాదులు వస్తారు కదా. కాబట్టి ఈ అమ్మాయిలంతా ఎలిమినేట్ చేసేసాము. సో ఆలోచించడానికి ఇందులో ఎవరు రాక్షసులు అని ఆలోచించాలండి. సో భారత్ వైపు నుంచి ఇది మేము చాలా చాలా బాధపడుతున్నాం. పిల్లలు చదువుకునే వాళ్ళ మీద ఇంతంత పెద్ద మిజైల్స్ మీరు వాడి వాళ్ళని ఇలా హతం చేస్తున్నామని చెప్పి మాట్లాడితే అసలు ఇక్కడ మానవత్వము అంటూ ఏమైనా ఉందా అని మనం అడుగుతున్నాం. ఏమీ లేదండి, అట్లాంటిది ఏమీ లేదు. మరి ఇరాన్కి కోపం వస్తుంది కదా. మీ దేశంలో ఒక స్కూల్ మీద ఇలాంటి దాడులు జరిగినప్పుడు చైనా వాడైతే ఇమీడియట్గా 1,20,00,000 ప్రకటించాడు. ఆ బాధ చైనా వాడికి కూడా, వాళ్ళనే నరరూప రాక్షసులు వాళ్లకు కూడా అయ్యో అని చెప్పి ఇమీడియట్గా వాళ్ళు శాంక్షన్ చేసేసారట, డబ్బులు పంపించేశారు. మనము కూడా అదే ప్రయత్నాలు. ఎందుకంటే దీనికి ఎటువంటి లాజిక్ లేదు కదా. దీనికి ఏమైనా కారణాలు ఉంటాయా? చదువుకునే పిల్లల మీద దాడులు ఏంటండి, ఎంత దారుణం చూడండి. సో దాంతో ఇప్పుడు ఇరాన్ ఏమంటుందంటే ఈ అమెరికాను ఇక మేము సహించం, వాళ్ళతో ఎటువంటి సీజ్ ఫైర్ ఉండదు, వాళ్ళతో ఎటువంటి నెగోసియేషన్స్ ఉండవు, ఈ యుద్ధాన్ని ఆపే పరిస్థితులే లేవు. ఆల్రెడీ కొన్ని కండిషన్స్ పెట్టారు. దీని ప్రకారం మీరు ఒప్పుకుంటే యుద్ధాన్ని ఆపేద్దాము అన్నారు. అమెరికా వాళ్ళు నథింగ్ అండి, ఈరాన్తో మేము మాట్లాడేదే లేదు, మా టర్మ్స్లోనే యుద్ధము జరుగుతుంది, వాళ్ళు మాకు సరెండర్ అయిపోవాలి. దాంతో ఇప్పుడు ఏంటంటే ప్రపంచాన్నే కుదిపేసే స్టేట్మెంట్ ఈరాన్ ఇచ్చింది. డైరెక్ట్గా వాళ్ళు ఏమంటున్నారంటే మీరు మిజైళ్ళు డ్రోన్లు అని అనుకుంటున్నారు, లేదు, మా ఆత్మాహుతి దాడులు చేసే సైన్యము ప్రతి ఒక్క దేశానికి వస్తుంది. ఇప్పుడు దుబాయ్లో ఏం జరిగిందండి, 4 డ్రోన్లు వచ్చి పడ్డాయి దుబాయ్ ఎయిర్పోర్ట్లో. మీకు హార్ట్ ఆఫ్ ద వరల్డ్ అంటారు. అలాంటి దుబాయ్లో 4 డ్రోన్లు పడి అందులో భారతీయులు కూడా గాయాల పాలే. అదే చెప్తున్నారు, మా మిత్ర దేశము మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు ఏ దేశానికి వెళ్ళినా మన భారతీయులు ఎక్కువ ఉంటారండి. డాక్టర్ల నుంచి నర్సులు, ఇంజనీర్లు, మీకు డైలీ లేబర్ వీళ్ళందరూ భారతీయులే, డ్రైవర్లు వీళ్ళందరూ ఉంటారు. మన కమ్యూనిటీలోనే బోల్డ్ అంతమంది ఉన్నారు. మరి ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎలా సేఫ్గా ఉంటారు? కాబట్టి ముందు మీరు భారత్ వెళ్ళిపోండి, అక్కడ ఉండకండి. మేమైతే అమెరికాను విడిచిపెట్టాం. ఇందులో మెయిన్ గూగుల్, మైక్రోసాఫ్ట్, ఆరకిల్, IBM, ఎన్విడియా, ఈ సంస్థలు క్లౌడ్ కంప్యూటింగ్ ఎవరెవరైతే చేస్తారో అందులో చాలామంది మన భారతీయులే ఉంటారండి. ఈ సంస్థలు ఇమీడియట్గా మూసివేయాలి. మీకు బ్యాంకింగ్ అన్నారు అనుకోండి, 1 కిలోమీటర్ దూరంలో ఉండండి, ఆ బ్యాంకుల దరిదాపుల్లోకి వెళ్ళకండి. ఇది ఈరాన్ వాళ్ళు ఇస్తున్న హెచ్చరిక. మేమైతే విడిచిపెట్టాం. అమెరికన్స్ అనేవాళ్ళు అక్కడ కనిపించకూడదు, మిడిల్ ఈస్ట్లో కనిపించకూడదు, ఒక్కొక్కరిని లేపేస్తాం, ఎవరిని విడిచిపెట్టాం. సో అలాగా అంత ఒక ప్రతీకార జ్వాలలో వాళ్ళు రగిలిపోతున్నారు. ఆ స్కూల్లో జరిగిన సంఘటన అనేది హైయెస్ట్ అండి. ఎంటైర్ వరల్డ్ మీడియా, ఇంకా అమెరికా మీడియా కూడా ఇంత తప్పు ఎలా చేశామని అడుగుతున్నారు. కానీ ట్రంప్కి ఎటువంటి ప్రాయశ్చిత్తము, పశ్చాత్తాపం ఏమీ లేదండి. పోతే పోయారు, ఇప్పుడు ఏమిటి, ఇప్పుడు ఏమైందండి అంటాడు. మరి అలాంటిది ఈరాన్ అమెరికాను విడిచిపెట్టే పరిస్థితే లేదు. రష్యా, భారత్ లాంటి దేశాలు ఓపెన్గా ఇవాళ ఈరాన్కి సపోర్ట్గా నిలబడుతున్నారు. ఎందుకు అంటే ఈరాన్ వైపు ఏంటి తప్పు అంటే ఏమీ కనిపించడం లేదు. కాబట్టి మీకు GCCలో ఉండే దేశాలు, అందులో ఉండే అమెరికా కంపెనీస్, అందులో ఉద్యోగాలు చేసే మన భారతీయులు వీళ్ళు సురక్షితంగా ఉండాలి. ఈరాన్ వాళ్ళు చెప్పేస్తున్నారు మీరు ఇమీడియట్గా వెకేట్ చేసేయండి, అక్కడ ఉండకండి అని. మరి గూగుల్ లాంటి సంస్థలు మీకు మిడిల్ ఈస్ట్లో ఉండే తమ కంపెనీస్ని క్లోజ్ చేసేసుకొని అమెరికా వెళ్ళిపోతారా? ఉంటే మాత్రం ఆత్మాహుతి దాడులు కూడా జరుగుతాయని చెప్తున్నప్పుడు ఇది ఎంత ఒక డేంజరస్ సిచ్యువేషనో చూడండి. మరి ఈ సంస్థలను ఎవరైనా కాపాడగలరా? మన భారతీయులను కాపాడుకోవాలంటే మనం ఏం చెయ్యాలి? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.